మహిళల రక్షణకు మేమున్నాం. ఆడబిడ్డల భద్రత మా బాధ్యత. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారిన రాజకీయ నినాదం ఇది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశా చట్టం అంటూ ప్రచారం చేసుకుంటే నేటి కూటమి ప్రభుత్వం దిశా దశ మారుస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తుంది. కానీ క్షేత్రస్థాయికి మాత్రం వచ్చేసరికి పరిస్థితి ఏంటి? అత్యంత ఘోరమైన లైంగిక దాడులకు, అత్యాచారాలకు గురై జీవితాలు అంధకారంలోకి వెళ్లిపోయిన మైనర్ బాలికల పునరావాసం కోసం న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వాలు లెక్క చేయడం లేదా? పోక్సో కేసులలో విచారణ పూర్తి చేసి బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇచ్చినా బడ్జెట్ విడుదల చేయకుండా బాధితుల కన్నీళ్లను గేలి చేస్తున్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఎక్కడుంది? అసలు ఏపీలో పోక్సో చట్టం అమలు అయ్యేనా? లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. అత్యాచారాలకు గురైన మైనర్ బాలికలకు శారీరక మానసిక క్షోభ నుంచి ఉపశమనం కలిగించేందుకు, వారి భవిష్యత్తుకు ఆర్థిక ఊరటను ఇచ్చేందుకు పోక్సో చట్టం 2012 కింద విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ తీసుకువచ్చారు. నేరం రుజువైన విచారణ దశలో ఉన్న బాధితులకు ₹1,00,000 నుంచి ₹10,00,000 వరకు నష్టపరిహారం చెల్లించాలని స్పెషల్ పోక్సో కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి. కానీ ఈ తీర్పులు కలెక్టర్ కార్యాలయాలు, ఆర్థిక శాఖల మధ్య కాగితాలకే పరిమితమవుతున్నాయి. న్యాయస్థానాలు తీర్పు వెలువరించిన వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు DLSA ఈ ఉత్తర్వులను జిల్లా కలెక్టర్లకు, బాలల సంరక్షణ అధికారులకు, DCPUకు పంపుతున్నాయి. కలెక్టర్లు నిధులు విడుదల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అమరావతిలోని మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు ఆర్థిక శాఖకు పంపిన ఫలితం శూన్యం. గత 4 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వం కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండ్కు తగినంత బడ్జెట్ కేటాయించకపోవడంతో ఫైళ్లు బూజు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 ఏళ్లకు పైగానే పోక్సో కేసుల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు ఏకోసానా పట్టించుకోవట్లేదు అని గణాంకాలు చెబుతున్నాయి. న్యాయస్థానాలు బాలికల కేసులలో, మహిళల కేసుల్లో బాధితులను ఆదుకోవాలని ఇచ్చిన తీర్పులు 3,500కు పైగా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ని వేల మంది బాధితులకు ప్రభుత్వం బకాయి ఉన్న మొత్తం నష్టపరిహారం సుమారు ₹100 కోట్ల. రాష్ట్రంలో జిల్లాల వారీగా పెండింగ్ సగటు చూస్తే ప్రతి జిల్లా నుంచి 150 నుంచి 200 కేసులలో తీర్పు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వలేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఏలూరు జిల్లాలో జరిగిన ఒక ఘోర ఘటనలో కన్న తల్లి తను 2 మైనర్ కూతుర్లని మారుడు తండ్రితో లైంగిక దాడి చేయించి వారి జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఘటనలో 2 కూతుర్లు మైనర్ బాలికలు కాగా వారిలో ఒక కూతురు గర్భం కూడా దాల్చి బిడ్డను కూడా కన్నది. దీంతో విషయం బంధువులకు తెలిసి బయటకు రావడంతో కిరాతక తల్లిని, మారుడు తండ్రిని పోలీసులకు అప్పగించారు. బాధిత మైనర్ బాలికల జీవితం మసకబారిపోయింది. బాధిత మైనర్లు ఇద్దరికీ ₹10,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ఏలూరులో పోక్సో కోర్టు తీర్పుని ఇచ్చింది. కన్న బిడ్డల విషయంలో దారుణంగా వ్యవహరించి వారి జీవితాలు నాశనం చేసిన ఆ కన్న తల్లిని, వారిపై అత్యాచారం చేసిన మారుడు తండ్రిని జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం. ఈ ఘటనతో సమాజంలో బతకలేని పరిస్థితి ఎదుర్కొంటున్న ఆ మైనర్ బాలికలు ఇద్దరూ అనాథలు అయ్యారు. ఒక బాలికకు పుట్టిన పసికందు జీవితాన్ని కూడా అంధకారంలోకి నెట్టేసింది. న్యాయస్థానం ఇద్దరికి ₹10,00,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించడంతో ఆ సొమ్ము వస్తే వారిద్దరి జీవితాలలో ఉన్నత చదువులు చదివి సమాజంలో నిలదొక్కుకోవచ్చు అని భావించారు. ఆర్థికంగా చేయూత వస్తే బాధ్యతలు తీసుకోవడానికి కూడా చాలా మంది ముందుకు వచ్చారు. కానీ ఈ దారుణం జరిగి దాదాపు 3 ఏళ్ల పైన అయింది. ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా పరిహారం రాలేదు. దారుణ ఘటన జరిగిన తరువాత సొంతూరులో ఉంటే మృగాళ్లు చూసే చిన్న చూపు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే బాధితులను మరొక ప్రధాన పట్టణం పంపించి రక్షణ నిమిత్తం మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు కానీ, బంధువులు కానీ తాత్కాలిక చర్యలు తీసుకున్నారు. అయితే ఆ బాలికల పోషణ పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తుకు కనీసం న్యాయస్థానం తీర్పు ఇచ్చిన విధంగా ప్రభుత్వం పరిహారం ఇస్తే అయినా వారి జీవితం బాగుపడుతుంది అనుకుంటే అది కూడా రాకపోవడంతో, ఏళ్లు గడిచిపోవడంతో ఆ మైనర్ బాలికలు ఇప్పుడు ఏమయ్యారో కూడా ఎవరికి అక్కర్లేని విషయంగా మారిపోయింది. ఇలా 1 కాదు 2 కాదు, పోక్సో ఘటనల్లో ప్రతి కథ వెనుక ఓ విషాద గాథ. సమాజంలో నలిగిపోయిన వ్యధలే కనపడుతున్నాయి. ఇలా దాదాపు 3,000 మందికి పైగా బాధితులు ఇంకా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు అంటే సమాజంలో తలదించుకోవాల్సింది బాధితులు కాదు, ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలను ఎన్నుకుంటున్న ప్రజలే కాదా? ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. మహిళలకు అన్యాయం జరిగితే ఓ పబ్లిసిటీ స్టంట్గా మేమే న్యాయం చేస్తున్నామని వాడుకోవడం, నష్టపరిహారం ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పి కాగితాలపై లెక్కలు ప్రచారం చేసుకోవడం చేస్తున్న నాయకుల్లారా, ఇప్పుడైనా మేలుకొనండి. చట్టాలు మారుస్తాం,
చట్టాలకు మా పేర్లు పెట్టుకుంటాం, మాకు నచ్చిన పేర్లు పెడతామంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కాదు, మానవత్వంతో ఆలోచించండి. ఒక సంక్షేమ పథకానికి ఇచ్చినంత విలువ కూడా చేయని పరిహారం 3,500 మంది బాధితుల జీవితాలలో ధైర్యం నింపుతుందనే విషయం గ్రహించండి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫోక్సో కేసులు, మహిళా బాధితుల కేసుల్లో సత్వర న్యాయం ఇప్పటికైనా చేయండి. రాజకీయ ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించే ప్రభుత్వాలకు సర్వస్వం కోల్పోయి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పసిమొగ్గల కన్నీళ్లు కనిపిస్తూ ఉండకపోవటం అత్యంత దారుణం. ప్రకటనలు, చట్టాల పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ కోర్టు తీర్పులను అమలులోకి తెచ్చి బాధితులకు ఆర్థిక తోడ్పాటు అందించడంలో ఇకనైనా బాధ్యత తీసుకోండి. న్యాయం జరగడం అంటే కేవలం నేరస్తుణ్ణి జైలుకు పంపడమే కాదు, ఆ బాధితురాలు మళ్లీ సమాజంలో తలెత్తుకుని నిలబడేలా ఆదుకోవడం. కోర్టులు స్వయంగా ఆదేశించిన, కలెక్టర్లు ప్రతిపాదనలు పంపినా స్పందించని ప్రభుత్వ వ్యవస్థలు బాధితులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పబ్లిసిటీ హడావుడి పక్కన పెట్టి